ఈ సందర్భంగా నగరవాసులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ నగరవాసులంతా క్షేమంగా ఉండాలని, ఆయుర ఆరోగ్యాలకు ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి పంటలు పండి చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా రేణుకాయలను ప్రార్థిస్తున్నాను. మరొకసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఏమదాగుతారన్న ఒక్కరు చెప్తే అందరు వినాలా ఎవరి దగ్గర ఉందో ఇవ్వండి లేట గుళ్ళెక్కలు ఇవ్వండి చెప్పండి చెప్పండి
స్వయంభూ మానసాదేవి ఆలయంలో ప్రతి సంవత్సరం లాగానే ఇప్పటికీ 22 సంవత్సరాల నుంచి ఇక్కడ అమ్మవారికి ఓడి బియ్యాలు బోనాల కార్యక్రమం పెద్ద ఎత్తున ఇక్కడ కాలనీ వాసులు జిల్లా నుంచి కూడా నలుమూల నుంచి కూడా వచ్చేసి ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడం, ఈ బోనాల కార్యక్రమంలో అమ్మవారి ఓడి బియ్యాలలో పాల్గొనడం ఆనవాయితీగా ఉంది. ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే స్వయంభూ మానసాదేవి పుట్ట ఉండడం, రేణుకామాత ఎల్లమ్మ ఉండడం, అందరికీ ఏది ముడితే అది పట్టింది బంగారంలా అమ్మవారు ఉన్నారు కాబట్టి అందరికీ భక్తులు ప్రగాఢ విశ్వాసం వాళ్ళకి ఉంది. అందుకని ప్రతి మంగళవారము, ప్రతి శుక్రవారము, ప్రతి ఆదివారం కూడా ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. తర్వాత ప్రత్యేకించి 5 సంవత్సరాలకు ఒకసారి కళ్యాణం చేస్తాము. ఆ కళ్యాణంలో కూడా దంపతులకి ఇక్కడ జంజిరాలు కూడా వేయడం జరుగుతుంది. పుట్ట మీద పెట్టినటువంటి ప్రత్యేకమైనటువంటి జంజిరాలు కూడా వేయడం జరుగుతుంది. దానివల్ల వారికి సంతాన భాగ్యం కలుగుతుందని చెప్పేసి మరి భక్తుల నమ్మకం, అది ఆనవాయితీగా వస్తుంది. ఇప్పటికి 22 సంవత్సరాల నుంచి పట్టింది బంగారంలా మరి అమ్మవారు వైభవంగా ఇక్కడ కార్యక్రమాలు ఎప్పుడు కూడా జరుగుతూ ఉంటాయి. ఆషాఢ మాసంలో పురస్కరించుకొని ఆయురారోగ్యాలతోటి మరి వర్షాలు బాగా కురిసి పాడి పంటలు సమృద్ధిగా రావడానికి, దేశం బాగుండడానికి అందరూ కూడా మరి ఇప్పుడు వచ్చేది శ్రావణ మాసంలో కూడా ఇంటింటి యజ్ఞాల కార్యక్రమాలు కూడా మేము తీసుకోవడం జరుగుతుంది. ఆ శ్రావణ మాసంలో కూడా ఇంటింటి యజ్ఞాలు చేయడం వలన మరి కాలుష్యం శుద్ధి కావచ్చు. తర్వాత ఆషాఢ మాసం తర్వాత అంటే కొత్త నీరు రావడము, దానికి సంబంధించిన రిలేటెడ్ అన్నీ కూడా మరి ఆ యజ్ఞాల ద్వారా దాన్ని తీసుకోవడానికి ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ ఆషాఢ మాసం బోనాల్లో రేణుకామాత ఎల్లమ్మ స్వయంభూ మానసాదేవి ఇక్కడ పాల్గొన్నటువంటి సూచన వాళ్ళందరికీ కూడా దర్శించుకున్న వాళ్ళందరికీ కూడా అమ్మవారు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని, వారందరి పిల్ల పాపలతో ఉద్యోగ వ్యాపార అన్నిట్లో వాళ్ళు సమృద్ధిగా ఉండాలని చెప్పేసి అమ్మవారి అనుమతితో మీకు ఈ మాటలు చెప్పడం జరుగుతూ ఉంది. జై భవాని, జై రేణుకామాత, జై స్వయంభూ మానసాదేవి. రేణుకామాత ఎల్లమ్మ స్వయంభూ మానసాదేవి ఆలయంలో ప్రతి సంవత్సరం లాగానే ఇప్పటికీ 22 సంవత్సరాల నుంచి ఇక్కడ అమ్మవారికి ఓడి బియ్యాలు బోనాల కార్యక్రమం పెద్ద ఎత్తున ఇక్కడ కాలనీ వాసులు జిల్లా నుంచి కూడా నలుమూల నుంచి కూడా వచ్చేసి ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడం, ఈ బోనాల కార్యక్రమంలో అమ్మవారి ఓడి బియ్యాలలో పాల్గొనడం ఆనవాయితీగా ఉంది. ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే స్వయంభూ మానసాదేవి పుట్ట ఉండడం, రేణుకామాత ఎల్లమ్మ ఉండడం, అందరికీ ఏది ముడితే అది పట్టింది బంగారంలా అమ్మవారు ఉన్నారు కాబట్టి అందరికీ భక్తులు ప్రగాఢ విశ్వాసం వాళ్ళకి ఉంది. అందుకని ప్రతి మంగళవారము, ప్రతి శుక్రవారము, ప్రతి ఆదివారం కూడా ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. తర్వాత ప్రత్యేకించి 5 సంవత్సరాలకు ఒకసారి కళ్యాణం చేస్తాము. ఆ కళ్యాణంలో కూడా దంపతులకి ఇక్కడ జంజిరాలు కూడా వేయడం జరుగుతుంది. పుట్ట మీద పెట్టినటువంటి ప్రత్యేకమైనటువంటి జంజిరాలు కూడా వేయడం జరుగుతుంది. దానివల్ల వారికి సంతాన భాగ్యం కలుగుతుందని చెప్పేసి మరి భక్తుల నమ్మకం, అది ఆనవాయితీగా వస్తుంది. ఇప్పటికి 22 సంవత్సరాల నుంచి పట్టింది బంగారంలా మరి అమ్మవారు వైభవంగా ఇక్కడ కార్యక్రమాలు ఎప్పుడు కూడా జరుగుతూ ఉంటాయి. ఆషాఢ మాసంలో పురస్కరించుకొని ఆయురారోగ్యాలతోటి మరి వర్షాలు బాగా కురిసి పాడి పంటలు సమృద్ధిగా రావడానికి, దేశం బాగుండడానికి అందరూ కూడా మరి ఇప్పుడు వచ్చేది శ్రావణ మాసంలో కూడా ఇంటింటి యజ్ఞాల కార్యక్రమాలు కూడా మేము తీసుకోవడం జరుగుతుంది. ఆ శ్రావణ మాసంలో కూడా ఇంటింటి యజ్ఞాలు చేయడం వలన మరి కాలుష్యం శుద్ధి కావచ్చు. తర్వాత ఆషాఢ మాసం తర్వాత అంటే కొత్త నీరు రావడము, దానికి సంబంధించిన రిలేటెడ్ అన్నీ కూడా మరి ఆ యజ్ఞాల ద్వారా దాన్ని తీసుకోవడానికి ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ ఆషాఢ మాసం బోనాల్లో రేణుకామాత ఎల్లమ్మ స్వయంభూ మానసాదేవి ఇక్కడ పాల్గొన్నటువంటి సూచన వాళ్ళందరికీ కూడా దర్శించుకున్న వాళ్ళందరికీ కూడా అమ్మవారు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని, వారందరి పిల్ల పాపలతో ఉద్యోగ వ్యాపార అన్నిట్లో వాళ్ళు సమృద్ధిగా ఉండాలని చెప్పేసి అమ్మవారి అనుమతితో మీకు ఈ మాటలు చెప్పడం జరుగుతూ ఉంది. జై భవాని, జై రేణుకామాత, జై స్వయంభూ మానసాదేవి.